ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి చిత్రం బళారే విచిత్రంగా కనబడుతోందట. ఒకవైపు అసెంబ్లీకి డుమ్మా కొడతారు, మరోవైపు బలం ఉంది కదా అని మండలిలో మాత్రం చెలరేగిపోతున్నారు. బలం లేదని అసెంబ్లీకి రాకపోవడం, బలం ఉందని మండలికి వెళ్లడంపై అన్ని వైపుల నుండి ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండలిలో వైసీపీని కట్టడి చేయడానికి కూటమి ప్లాన్ చేస్తుందా? వైసీపీ బలంపై కూటమి ఫోకస్ చేసిందా? వైసీపీ వ్యవహారంపై సర్వత్రా ఎందుకు ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి? లెట్ us watch the story. ఏపీలో వైసీపీ విచిత్రంగా ప్రవర్తిస్తోంది. శాసన మండలి ముద్దు, శాసనసభ వద్దు అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. శాసన మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మండలి సమావేశాలకు హాజరవుతోంది. శాసనసభలో ప్రతిపక్ష హోదాకు తగినంత మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి లేరు. దీంతో శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న సాకుతో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు, సభలో మైకు ఇచ్చేందుకు కూడా కూటమి ప్రభుత్వం భయపడుతోందని తన ఎమ్మెల్యేలతో జగన్ చెబుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ అసెంబ్లీకి రాకపోవడంపై తాను పదవి కోసం పట్టుబట్టడం లేదని, ప్రతిపక్ష నేత హోదా ఉంటే ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అడిగినప్పుడల్లా మైకు ఇస్తారని జగన్ వివరణ ఇచ్చుకుంటున్నారు. అయితే శాసనసభకు వెళ్లనప్పుడు ఎమ్మెల్యే పదవెందుకని రాజీనామా చేయాలని జగన్ సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. శాసనసభకు వెళ్లని వైసీపీ శాసన మండలికి మాత్రం వెళ్తోంది. శాసన మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. పైగా శాసన మండలి చైర్మన్ కూడా వైసీపీకి చెందిన నేతే ఉన్నారు. ఈ క్రమంలో మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు రెచ్చిపోతున్నారు. 2 శాసన వ్యవస్థల్లో శాసనసభకే ఎక్కువ అధికారాలుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో శాసనసభకు వెళ్లకుండా మండలికి వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వైసీపీలో నెలకొన్న విచిత్ర పరిస్థితులను ఎద్దేవా చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఎక్కువ మంది ఉండడంతో రెచ్చిపోతున్నారు. శాసన మండలి ప్రతిపక్ష వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డయేరియా కేసుల గురించి బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వంపై రెచ్చిపోయారు. విజయనగరం జిల్లా గుర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంభవించిన డయేరియా మరణాలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్ని మరణాలు జరిగాయి, చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియాపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. బొత్స వ్యాఖ్యలకు ప్రతిగా మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. గత 5 ఏళ్లలో పంచాయతీలకు నిధులెందుకు ఇవ్వలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులపై చర్చించడానికి వాయిదా తీర్మానం ఇచ్చారు వైసీపీ సభ్యులు. దీనిపై మండలి చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం చుట్టుముట్టారు. శాసనసభకు వెళ్లకుండా మండలికి మాత్రమే వెళ్లి సభలో గందరగోళం చేయడంపై రాజకీయ వర్గాల్లో సైతం వైసీపీపై వ్యతిరేక భావం ఏర్పడుతోంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు భయపడే జగన్ శాసనసభకు వెళ్లడం లేదని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. ఇంకోవైపు మండలిలో వైసీపీ బలంపై కూటమి దృష్టి సారిస్తోంది. బలం ఉండబట్టే వైసీపీ మండలిలో రెచ్చిపోతోందని గ్రహించిన కూటమి వైసీపీని కట్టడి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి కూటమి పార్టీలలో చేరారు. త్వరలో స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో గెలిచి మండలిలో బలం పెంచుకోవాలని కూటమి భావిస్తోంది. మరోవైపు ఇంకా కొంతమందిని వైసీపీ నుంచి లాగాలని చూస్తోంది. మండలి చైర్మన్ వైసీపీకి చెందిన నేత అయినప్పటికీ మధ్య మార్గంగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతో ముఖ్యమైన రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే బడ్జెట్ సమావేశాలను వైసీపీ బాయ్కాట్ చేయడంపై సామాన్య జనం సైతం ఆక్షేపిస్తున్నారు. 5 ఏళ్లుగా ఉండి ఒకసారి ఓడిపోతేనే సమావేశాలకు వెళ్లనని అనడం ఎంతవరకు సమంజసమని అభిప్రాయపడుతున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రతిపక్ష హోదా లేదని సమావేశాలకు వెళ్లకపోవడం సరైన పద్ధతి కాదంటున్నారు.
గతంలో ఉమ్మడి ఏపీలో 1994లో కాంగ్రెస్ పార్టీకి సైతం ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయినా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా పి జనార్దన్ రెడ్డి సభకు వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారు. జగన్ కూడా అలానే పోరాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైసీపీ తరపున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గ సమస్యలు సభ ముందు ఉంచే అవకాశం కోల్పోయారు. జగన్ వల్ల ప్రజా సమస్యలు చర్చించడానికి శాసనసభే సరైన వేదిక. కానీ వైసీపీ శాసనసభకు వెళ్లకుండా మండలికి వెళ్లడంపై వైసీపీ పరిస్థితి భళారే విచిత్రంగా తయారైందని విమర్శలు వస్తున్నాయి. చూడాలి మరి ఇప్పటికైనా వైసీపీ శాసనసభ సమావేశాలకు వెళుతుందో లేదో.